13వ అంతస్తు ఎలివేటర్ ప్రయాణం. ఈ చిన్న కథలో దాగి ఉన్న భయం ఏంటో ఇప్పుడు చూద్దాం. అసలు కేవలం 8 వాక్యాలు మనల్ని ఎలా భయపెట్టగలవు? కథ మామూలుగానే మొదలవుతుంది. ఓ వ్యక్తి రాత్రిపూట ఎలివేటర్లోకి వెళ్తాడు. చాలా సాధారణం కదా. కాని ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్. లైట్ వెలుగుతున్నది కేవలం 13వ అంతస్తులో మాత్రమే. అతను 7వ ఫ్లోర్ బటన్ నొక్కుతాడు, కాని అది పనిచేయదు. ఏ బటన్ పనిచేయదు? నియంత్రణ కోల్పోయాడు. ఇలా పాత్రను శక్తిహీనులుగా మార్చడం హారర్ కథల్లో ఓ టెక్నిక్ అన్నమాట. మనలో నిస్సహాయతను పెంచుతుంది. ఇప్పుడు ఎలివేటర్ దానంతటదే పైకి వెళ్తోంది. ఎక్కడికి వెళ్తోందో ఎవరికీ తెలీదు. 11వ ఫ్లోర్. ఉత్కంఠ నెమ్మదిగా పెరుగుతోంది. 12వ ఫ్లోర్. ఇక 13వ అంతస్తుకు దగ్గరవుతున్నాం. ఏం జరగబోతోంది? అనుకున్నట్టే ఎలివేటర్ ఆగింది. కాని 13వ ఫ్లోర్లో కాదు. తలుపులు తెరుచుకుంటే అక్కడో చీకటి హాలు. అది అసలు ఉండకూడని చోటు. ఆ హాలు చివర ఒక పాప నవ్వుతూ నిలబడి ఉంది. ఇక్కడే అమాయకత్వం భయంగా మారింది. ఆ పాపంది, "మీరు తప్పు ఎలివేటర్లో ఎక్కారు" అని. ఈ ఒక్క మాట చాలు భయపెట్టడానికి. అతను తేరుకునేలోపే తలుపులు మూసుకుపోయాయి. తప్పించుకునే అవకాశం ఇక లేదు. ఇప్పుడు అసలైన మలుపు ఎలివేటర్ డిస్ప్లేలో కనిపిస్తోంది. అక్కడ కనిపించిన నెంబర్ 14. అంటే అతను 13వ ఫ్లోర్ను దాటి వేరే లోకంలోకి వెళ్ళిపోయాడు. ఇలా భయాన్ని పూర్తిగా చూపించకుండా మన ఊహకే వదిలేయడాన్నే ఇంప్లాయిడ్ హారర్ అంటారు. సో ఈ చిన్న కథలో ఇంత భయం ఎలా పండిందో చూస్తే, మామూలు సెట్టింగ్, కంట్రోల్ పోవడం, వాస్తవానికి భిన్నంగా జరగడం. అందుకే కనిపించే రాక్షసుడి కన్నా కనిపించని దాని గురించిన ఊహే మనల్ని ఎక్కువ భయపెడుతుంది కదా.